సాధారణంగా క్యాబ్ డ్రైవర్లు అనగానే ఆటో డ్రైవర్లలా కాకుండా కాస్త డిగ్నిటీగా కనిపిస్తారు. కమ్యూనికేషన్ మాత్రం నార్మల్గానే ఉంటుంది. కానీ బెంగళూరులోని క్యాబ్ డ్రైవర్ల ఇంగ్లీష్ చూస్తే కస్టమర్లకు దిమ్మ తిరుగుతుంది. క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ మాటలు విని ఇదేం ఇంగ్లీష్ రా బాబు అని ఆశ్చర్యపోతారు. పాపం చాలా చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదేమో, క్యాబ్ డ్రైవర్ అయ్యారని అనుకుంటుంటారు. కానీ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన క్లారిటీతో మైండ్ బ్లాక్ అవుతుంది ఆ కస్టమర్లకు. ఇంతకీ బెంగళూరులోని క్యాబ్ డ్రైవర్ల సూపర్ ఇంగ్లీష్ వెనుకున్న స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. బెంగళూరు స్టేషన్లో రైలు దిగిన ఒక వ్యక్తి సార్జాపూర్ రోడ్డుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తూ డ్రైవర్తో మాటలు కలిపాడు. ఆ డ్రైవర్ బ్రాండెడ్ దుస్తుల్లో ఉండడమే కాక ఇంగ్లీష్ను గడగడా మాట్లాడుతుండడం చూసి అతడి గురించి ఆరా తీశాడు. అతడు చెప్పిన మాటలు విని అవాక్ కావడం ఆ కస్టమర్ వంతైంది. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్ పగలు ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ₹1,00,000కు పైగా జీతంతో మంచి హోదాలో పనిచేస్తున్నాడని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ ప్రయాణికుడు, మరి డబ్బు కోసం ఇలా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నావా అని అడిగాడు. కాదు, ఒంటరితనం నుంచి బయటపడ్డానికి, ఆఫీసులో చేసే చాకిరీ నుంచి మర్చిపోయి ఒత్తిడి నుంచి బయటపడి రిలాక్స్ అవ్వడానికి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నానని అతడు చెప్పిన మాటలు విని కస్టమర్ ఆశ్చర్యపోయాడు. అయితే బెంగళూరులో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఇంతే. చాలా మంది టెకీలు రిలాక్స్ అవ్వడానికి, చేంజ్ ఓవర్ కోసమే ఇలా క్యాబ్ డ్రైవర్గా అవతారం ఎత్తుతున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆటో రిక్షా, క్యాబ్ యాప్ నమ్మయాత్రి, ఓలా, ఉబర్లలో పలువురు టెకీలు కూడా నమోదు చేసుకుని ఉన్నారని వాటి నిర్వాహకులు తెలిపారు. అయితే వీరు ప్రతిరోజు రాత్రి క్యాబ్ డ్రైవర్లుగా పనిచేయరు. వీకెండ్ లేకపోతే వారానికి 2 సార్లు మాత్రమే క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్నారు. సాధారణంగా స్థిరమైన, సులభమైన, మంచి ఆదాయం వచ్చే ఎయిర్పోర్ట్ వంటి రూట్లను ఎంచుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్పారు. అయితే దీంతో పాటు టెకీలు క్యాబ్ డ్రైవర్లుగా మారడం వెనుక మరో కారణం కూడా ఉంది. అదే ఒంటరితనం. ఇంటికి దూరంగా ఉండడం, తాము పనిచేసే చోట తోడు లేకపోవడం, ఆఫీసుల్లో స్ట్రెస్ లాంటి కారణాలతో టెకీలు తమను తాము ఎంగేజ్ చేసుకోవడానికి ఈ రూట్ను ఎంచుకుంటున్నారు. ఇక సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎప్పుడూ ఒకే పని ఉంటుంది. ఒకేలాంటి జీవితంతో పాటు విసిగిపోతూ ఉంటారు. దీని నుంచి తప్పించుకోవడానికి రకరకాల పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లుగా మారితే డ్రైవింగ్ వలన స్ట్రెస్ తగ్గుతుందని, ఇలా చేస్తే మనుషులతో ఉన్నట్లు ఉంటుందని, డబ్బులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇలా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసే టెకీలు ఎక్కువగా ఎయిర్పోర్ట్, బెంగళూరు శివార్లు ఇలాంటి ప్రదేశాలకు రైడ్లను ఒప్పుకుంటున్నారు. ఇవైతే ఎక్కువ దూరం ఉంటాయని అంటున్నారు. ఖాళీగా ఉండే కంటే ఇలా తమను తామును బిజీగా చేసుకోవడంలోనే చాలా హ్యాపీగా ఉందని టెకీలు చెబుతున్నారు. మొత్తానికి టెకీలు క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న తీరుతో బెంగళూరు జనం ఆశ్చర్యపోతున్నారు.